కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ డాక్టర్ రఘు అధ్యక్షతన జరిగింది. ఇందులో ఒక అంశం మినహా మిగతా అజెండా అంశాలన్నింటినీ కూడా కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన చెన్నకేశవరెడ్డి బీసీ కాన్సెప్ట్ తో సీటు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే ఎర్రకోట 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని, 90% మేర అన్ని వర్గాల వారికి చెందిన కొత్త వారికి కౌన్సిలర్లను చేశారని, తన తండ్రి బషీర్ అహ్మద్ ఆ తర్వాత నాకు కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ చేశారని కొనియాడారు. చెన్నకేశవరెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగాలని వ్యాపారస్తులు ప్రజలు కోరుకుంటున్నారని, ఎమ్మెల్యే నడిచిన బాటలోనే ప్రస్తుత వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక కూడా కొనసాగుతూ ముందుకు పోరాడతారని తెలిపారు. అనంతరం టీడీపీ కౌన్సిల్ దయాసాగర్, వైస్ చైర్మన్ నజర్ అహ్మద్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. బెల్ కొట్టి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు సభను ముగించేశారు. ఇంతమంది కౌన్సిలర్లు కొత్తగా ఈ కౌన్సిల్లో 90% వరకు కొత్త కౌన్సిలర్లు అధ్యక్ష. మా నాన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పట్లో బషీర్ అహ్మద్ గారిని కూడా రాజకీయంగా పైకి తీసుకొచ్చి ఆయన వైస్ చైర్మన్ గా చేసిన ఘనత కూడా మా చెన్నకేశవరెడ్డి అధ్యక్ష. మేము ఆ కుటుంబానికి ఎంతో రుణపడ్డాం అధ్యక్ష. ఎందుకంటే మా నాన్న తర్వాత నాకు కూడా ఎమ్మెల్యే గారు నాపై నమ్మకం ఉంచి వైస్ చైర్మన్ గా అవకాశం కల్పించి ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ఆయనకు నేను ఎంత చేసినా తక్కువ అధ్యక్ష. కాబట్టి బుట్టా రేణుక మేడం గారు కూడా ఇలాగే ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే పరిపాలించారో, ఏ విధంగా అయితే ఎమ్మెల్యే గారు సూచించారో ఆ విధంగా ముందుకు పోవాలని. ఎందుకంటే ఎమ్మిగనూరులో ఉన్నట్టు ప్రశాంత వాతావరణం ఎక్కడ ఉండదు అధ్యక్ష. ఎమ్మిగనూరుకు రావాలని